ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. రోడ్డు ట్రాఫిక్ అవేర్నెస్ తెలిస్తే కొంచెమన్నా వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకుంటారు, ఇంజూర్ కాకుండా కాపాడుకుంటారు. కారణం ఏమంటే పాత రోజుల్లో వెహికల్ డ్రైవ్ చేసేవాళ్ళు సెల్ ఫోన్ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు నడుచుకొని వాళ్ళు కూడా సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా సెల్ ఫోన్ యూజ్ చేస్తూ రోడ్డు క్రాస్ చేస్తున్నారు, సైడ్ రోడ్డు వైపు నడుచుకొని పోతున్నారు. ఏదో చిట్ చాట్ చేసుకుంటా, అంటే కామెడీ చేసుకుంటా, ఏదో తమాషగా తీసుకుంటున్నారు. కానీ దాని విలువ ఒకరి ప్రాణము అని తెలుసుకోవడం లేదు. మేము మ్యాక్సిమం స్కూల్స్ తిరిగి అవేర్నెస్ తీసుకొస్తున్నాము, అయినప్పటికీ కూడా మార్పు రావడం లేదు. ముఖ్యంగా లేడీస్ కూడా ఏమంటే అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకొని ఉంటారు. ఆ పిల్లలకి క్యారీర్ ఇవ్వడం కానీ, లేకుంటే స్కూల్ దగ్గర పోవడం కానీ, వాళ్ళకి ఆ ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి పెద్దగా తెలిసి ఉండదు. రూల్స్ ఎట్లున్నాయో కూడా ఏం తెలియదు. ఈ మధ్య రీసెంట్ జరిగిన యాక్సిడెంట్ కూడా ఐటీఐ సర్కిల్ దగ్గర టిప్పర్ పోతా ఉంది, ఆమె ఓవర్టేక్ చేసి ఇమీడియట్గా తిరిగేసింది. ఆ డ్రైవర్ ఈ పక్క ఉంటాడు, కనిపించాడు, ఈమెకి కనిపించాడు. మ్యాక్సిమం ఐ కాంటాక్ట్ పెట్టుకునే విధంగా ఉంటే బాగుంటుంది, కానీ ఐ కాంటాక్ట్ కుదరదు. అక్కడ వీనికి కనపడదు, ఆమె వచ్చి దూరింది, టిప్పర్ కింద పడిపోయింది. సో ఎక్కడ క్రాస్ చేయాలని సిగ్నల్స్ గురించి తెలిసి ఉండాలి. ఈవెన్ వాకర్స్ అయినా కూడా, పిల్లలైనా కూడా సిగ్నల్స్ గురించి తెలిస్తేనే, ఇప్పుడు రెడ్ పడింది, వెహికల్స్ ఆగిపోతాయి, నాకు ఒక పెడస్ట్రియన్ లైన్ ఉంటుంది, అక్కడే రోడ్డు క్రాస్ చేయాలా అని వాళ్ళకి తెలుస్తుంది. సో అట్లేం తెలియకపోవడం వల్ల గ్రీన్ లైట్ పడి వెహికల్ వస్తుంటుంది, అయినప్పటికీ కూడా ఏదో చెయ్యి ఇట్లా పెట్టేసి నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వెహికల్ ఆగాల అని ఇట్లా చేయి పెడితే ఆగుతాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్లో ఎవరైనా ఏజ్ ఉండే వాళ్ళు స్లోగా పోతుంటే ఆగుతారు. ఈ హెవీ వెహికల్స్ ఎక్కడ ఆగుతాయి? వాడు బ్రేక్ వేసినా ఆగము. ఇక ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ అయిపోతుంది, పిల్లలు, యూత్, స్టూడెంట్స్ వీళ్ళు కూడా అంతే. వాడు చేయి ఎత్తనే ఏం ఆపట్లేదు, వెళ్ళిపోతున్నారు. ట్రాక్టర్లు వీళ్ళు ఎవరు ఆపడం లేదు. మ్యాక్సిమం వాడు చేయి ఎత్తినా కూడా తప్పించుకొని పోవడానికే ట్రై చేస్తున్నారు. వాడు ఏమైనా వస్తాడేమో పొరపాటు ఆగినా కూడా గుద్దేస్తున్నారు. ఇట్లాంటి యాక్సిడెంట్లు కూడా ఎక్కువైతున్నాయి. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూసుకుంటే ఒక ఇండియాలోనే ఎవ్రీ మినిట్ ఒక యాక్సిడెంట్ అవుతా ఉంది, ప్రాణాలు కోల్పోతున్నారు, గాయాలు అవుతున్నాయి. సో ఈ విధంగా జరగడం వల్ల వెహికల్ వాళ్ళకే కాకుండా ఈ ఇంజూరీ అయిన ఫ్యామిలీస్కి, అంటే పెడస్ట్రియన్స్ కానీ, సైక్లిస్ట్ కానీ, ఎవరికైనా కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి ఎకనామికల్ బర్డెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి యజమానికి చనిపోయినాడు అనుకో, వాళ్ళ ఫ్యామిలీకి ఎకనామికల్ బర్డెన్ జరుగుతూ ఉంది. ఇంక నెక్స్ట్ ఎవరు చూసుకోవాలా? మెంటల్ టార్చర్ అవుతా ఉంది. పిల్లలకి ఏదైనా అయితే పేరెంట్స్ అంతా మ్యాక్సిమం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఇదవుతున్నారు. సో ఈ విధంగా ఉన్నందువల్ల ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ అందరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ మన రోడ్ సేఫ్టీ తెలుసుకోవడం వల్ల మనల్ని మనమే కాపాడుకోవడం కాకుండా ఇతరులని కాపాడచ్చు, ఇంజురీస్ అయ్యే వాళ్ళని కాపాడచ్చు, అదేవిధంగా పిల్లల్ని కాపాడచ్చు, మళ్ళీ ఎన్విరాన్మెంట్ని కాపాడచ్చు. మనం అక్కడ ఒకసారి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే, యాక్సిడెంట్ అయిన దగ్గర వెహికల్స్ అన్ని జామ్ అయిపోతూ ఉంటాయి. వెహికల్స్ అన్ని ఎక్కువసేపు నిలబడిపోతాయి. అవి పొల్యూట్ చేస్తాయి, ఎక్కువ ఎయిర్ వదులుతాయి, ఆ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇంకేదైనా వదిలేస్తాయి. ఆ విధంగా కూడా ఎయిర్ పొల్యూషన్, బ్రేక్స్, సడన్ బ్రేక్స్, టైము, అవి ఏదో పని మీద పోవాలనుకుంటాం, ఈవెన్ మన పోలీస్ కానీ ఇంకెవరైనా కానీ, అక్కడ టైం కూడా వేస్ట్ అయిపోతుంది, టైం కిల్ అవుతుంది. అక్కడ ఎవరో రమ్మని ఉంటారు, ఆఫీస్ టైం అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇండైరెక్ట్గా మెంటల్ టార్చర్, లేట్ అయింది, ఏం లేట్ అయింది, అక్కడ జామ్ అయింది, ఇంకేదో ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఇంకోటి కొత్తగా నేర్చుకున్నారు, ఏదైనా యాక్సిడెంట్ అయితే మనకు సహాయం చేసే పబ్లిక్ రావడం లేదు, కానీ సెల్ ఫోన్ మాత్రం ఎత్తుకుని వీడియోలు తీసేకి అడ్డం వస్తున్నారు. మళ్ళీ ఇంకా పైగా పక్కనుండే వాళ్ళు కూడా మనకి ప్రెషర్ పెడుతున్నారు, తీసేయండి, ఫస్ట్ తీయండి, మేము పోవాలా అని. అంతే తప్ప వాడు ఎటువంటి ఇది లేదు. మనకి సీన్ కూడా డిస్టర్బెన్స్ అవుతా ఉంది. అంటే మన డ్యూటీస్ని కూడా మనము చేయలేకుండా పబ్లిక్ అడ్డుపడుతున్నారు. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము చూసుకోవాలా. సో ఈ రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ అవేర్నెస్ ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టాఫ్ ఫస్ట్ ప్రయారిటీ. ఇంజనీరింగ్ స్టాఫ్ ఏం చేస్తారంటే, రోడ్స్ ఏ విధంగా ఉండాలా, నేరో రోడ్స్ ఉంటే ఎట్లా చేయాలా, బ్రిడ్జెస్ ఉంటే ఎట్లా చేయాలా, ఈ విధంగా వాళ్ళు రోడ్స్ అంతా కూడా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసేసి అక్కడ కూడలి దగ్గర బోర్డ్స్ పెట్టడం కానీ, సైన్ బోర్డ్స్ పెట్టడం కానీ, లేకపోతే ఆ జిబ్రా లైన్స్ వేయడం కానీ, లైన్స్ రోడ్ స్ట్రైట్గా ఉంటే వేరే లైన్స్, ఈ విధంగా వాళ్ళు ఫస్ట్ కేర్ తీసుకుంటారు. నెక్స్ట్ ఎడ్యుకేట్ చేయాలా మిగిలిన వాళ్ళు, మనం కానీ ఈవెన్ పేరెంట్స్ అయినా కూడా ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళ పిల్లలకి కానీ తెలిసిన వాళ్ళకి, బాబు ఇట్లుంటుంది అని చెప్పాలి. నెక్స్ట్ పోలీసు కూడా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలా, వాళ్ళకి ఫైన్స్ ఇంపోజ్ చేయడము, లేకుంటే మనం అక్కడ సీన్లో దిగేసి మనం ఇంపోజ్ చేయడం, మనం కూడా ఇది ఎక్కువ చేసేస్తుంటాము.
సో ఈ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో రెస్పాన్సిబిలిటీతో, అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ, పబ్లిక్ కానీ, మనం కానీ, డ్రైవర్స్ కానీ అంతా తీసుకుంటే ఇది కొంతవరకు చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ యాక్సిడెంట్స్ జరగకోకుండా చూడాలంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చి వాని యొక్క వెహికల్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోగలగాల. వెహికల్ బ్రేక్స్ బాగున్నాయా లేదా, ఇంకెవరో వెహికల్ తీసుకొని ఇంకెవరో వెళ్తూ ఉంటారు, వాడి వెహికల్స్ వీళ్ళకి తెలియదు బ్రేక్స్ సరిగా లేవని కానీ, ఎయిర్ సరిగా లేదని కానీ ఏం తెలియదు. సో ఎవరైనా వెహికల్ వాడని వాళ్ళు వచ్చేసి వాళ్ళ వెహికల్ మెయింటెనెన్స్ ప్రాపర్గా చేసుకుంటూ ఉండాలా. వాళ్ళకి ఈవెన్ టైర్లు కూడా గాలి సరిగా ఉందా లేదా సరిగ్గా చెక్ చేసుకోవాలి. అదే 2 వీలర్ అనుకో హెల్మెట్ పెట్టుకోవాలా, 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. వారికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఎవరు కూడా చాలా మంది చూస్తే ముఖ్యంగా ఆటోస్, మనకు ట్రాక్టర్స్, లారీస్, వీళ్ళెవరు కూడా డ్రైవింగ్ స్కూల్స్ పోయి కానీ ప్రాపర్గా గురువు దగ్గర పోయి కానీ డ్రైవింగ్ నేర్చుకోవట్లేదు. వీళ్ళ సిగ్నల్స్ పెద్దగా ఐడియా లేదు వీళ్ళకు. ఆ పక్కన డ్రైవర్ పక్కన కూర్చొని నడుపుతాడు 1 నెల 2 నెలలు, దాని తర్వాత వాడు నైట్ రెస్ట్ తీసుకుంటే వన్ ప్లేస్లో వీడు వచ్చి నడుపుతాడు. లేదా క్లీనర్లో అంతే, లారీకి సపోర్టివ్గా పోతున్నాడు, కొన్ని రోజులు పోతేనే వాడు రెస్ట్ తీసుకుంటే పడుకుంటే వీడు డ్రైవ్ చేస్తాడు. ఇంకా కొంతమంది తమాషా చేస్తున్నారు, ఏదో డ్రైవింగ్ స్టీరింగ్ మీదనే ప్లేట్ తీసుకొని భోజనం చేస్తూ చేయడము, స్టీరింగ్ మీద ఏదో చిల్లర బిహేవియర్ చేస్తున్నారు. ఇవంతా కూడా ఇది. ఇంకా పోతే ఈ వెహికల్స్ కూడా కంపెనీ వాడు ఏ విధంగా అయితే ఇస్తున్నాడో ఆ విధంగా పెట్టుకోవడంలే వీళ్ళు, దాన్ని మళ్ళీ మోడిఫై చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్లు తీసుకుంటే ఆ గడ్డి గోధుమ ఏదైనా తీసుకోవాలంటే దాన్ని బాడీని ఇట్లా వెడల్పు చేసేస్తున్నారు, పెట్టేసి కట్టెలు పెట్టేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాం, మూట అన్ని కట్టేసుకొని. ఎవరైనా నైట్ టైం మనం పోతూ ఉంటే 2 లైట్లు కనిపిస్తే ట్రాక్టర్ అనుకుంటాం, మనం ట్రాక్టర్ ఇంతే పెడుతుంటుంది కదా అనుకుంటాం, మన మైండ్లో ట్రాక్టర్ అంటే ఇంతే పెడుతుంటుందని. కానీ అది చూస్తే వాడు కర్రలు అవి పెట్టేసి బిగిచ్చేసినట్టు సైడ్ పోతే తలకి తగిలి చనిపోతున్నారు. రెండోది నెగ్లిజెన్సీ కూడా. ఇదే ట్రాక్టరు, లారీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా ఏదన్నా టీ తాగాలి ఇంకోదంటే రోడ్డు పూర్తిగా దిగర వీళ్ళు, రోడ్డు మీదే పెట్టేస్తారు. కనీసం 2 టైర్లలో రోడ్డు మీద పెడుతున్నాడు వాడు. ఇది కూడా ఇన్ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక సిఐ పడుకున్నాడు, వాళ్ళ మిసెస్ ఏమో నడుపుతా ఉంది, ఆ ట్రాక్టర్కో దేనికో గుద్ది చనిపోయారు. దూరుకొని వెళ్ళిపోయినారు దాని కింద. కారణం ఏమంటే ఇదే వాళ్ళు నెగ్లిజెన్సీ, పెద్ద పట్టించుకోరు వాళ్ళు. ఇక యూత్ పోతే రెక్లెస్, చాలా రెక్లెస్గా ఉంటారు. అసలు అవసరం లేదు వాళ్ళకి, చిన్న పని కూడా అంత ఇంపార్టెంట్ ఉండదు, అయినప్పటికీ ఫాస్ట్ పోవడము, ఓవర్టేక్ చేయడం, ఆడపోయి ఆగేసి రిలాక్స్ ఫ్రెండ్ ఫోన్ చేయడం, టీ తాగడం, అది చేస్తుంది. క్లాస్ 7 రైట్, ముందుకు రండి మీరు. రెక్లెస్ డ్రైవింగ్ ఎక్కువైపోతా ఉంది. సో ఈ రెక్లెస్ డ్రైవింగ్ మనం ఎంత ఆపాలని ట్రై చేసినా ఆగట్లేదు. దానికి తోడు ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే 2-3 కూడా వెళ్తా ఉన్నారు. ఆ ముందర వాడి బ్యాగ్ పెట్టుకుంటాడు, మళ్ళీ ఇంకోటి బ్యాగ్ వెనక ఉంటుంది, 3 వెళ్తున్నారు. ఇన్ఎక్స్పీరియన్స్. దానికి తోడు కాలేజ్ టైం 9 కంటే వీడు 9కి పోడు, ఇంకా 10 నిమిషాలు లేట్గా వెళ్తారు వీళ్ళు. ఆ లేటుకు పోవడం వల్ల కూడా ఫాస్ట్ పోవాలా, హడావిడిగో సార్ వస్తాడు అక్కడ. ఇది కూడా ఎక్కువ. మ్యాక్సిమం ఈ మధ్య రోజుల్లో స్టూడెంట్స్ ఈవెన్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా 3 పోతుంటారు. ఇంకా స్కూల్స్ అయితే ఇప్పుడు ఈవెన్ పేరెంట్స్ కూడా ఆటోలు పంపిణీకి ఎందుకులే ఖర్చులు అని చెప్పేసి ఒక 2 వీలర్ కొనిచ్చేస్తున్నారు. 2 పోయి వస్తుంటారు మైనర్స్. మనం చెప్తే కూడా వాళ్ళు వినడంలే, పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, లేకుంటే అన్నీ చెప్తున్నారు, యాక్సిడెంట్లు సీన్లు చూస్తున్నారు, అయినా కూడా వాళ్ళలో మార్పు రావడం లేదు. నెక్స్ట్ డ్రైవర్ ప్రికాషన్స్. ప్రతి డ్రైవర్ ఎవరైనా అన్ని పర్ఫెక్ట్ ఉన్నా కూడా వాడు మంచి ప్రికాషన్స్ తీసుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ, రెగ్యులేషన్స్ పాటించాలి వాడు. సిగ్నల్స్ అవన్నీ చూసుకొని వల్ల. కానీ ఇప్పుడంతా సిగ్నల్ జంప్, రెడ్ పడుతుంది అయినా కూడా జంప్ చేస్తారు. లేదా గ్రీనే పడింది, గ్రీన్ పడితే వాడు ఇట్లా తిరిగి పోల్సింది వదిలేసి ఇట్లా పోలని అని చెప్పి ఇట్లా షార్ట్ కట్ కొట్టేస్తున్నారు. ఆగరు ఇంకేదన్నా అంటే వేరే రాంగ్ మాట్లాడేస్తారు వాళ్ళు. ఈ ఎక్కడైనా కూడా ఈ సేఫ్ స్పీడ్ని మెయింటైన్ చేయాలి. ఓవర్ స్పీడ్ ఎక్కువ అయిపోతున్నారు, అనవసరంగా ఓవర్ స్పీడ్. ఇప్పుడు అదే పిల్లగానికి మనం బుక్కులు కొనిచ్చి 100 మార్కులు తెచ్చుకోరా అంటే తెచ్చుకోడు. కానీ అదే వానికి 2 లక్షలు 1 లక్ష పెట్టి బండి కొనిస్తే 100 స్పీడ్ కొని మాత్రం కంపల్సరీ ట్రై చేస్తాడు వాడు. కంపల్సరీ ట్రై చేస్తాడు, ఉంది కదా అని చెప్పేసి. సో ఆ విధంగా తయారయ్యారు. మనం ఎట్లయినా కూడా ఇది మెయింటైన్ చేయాలంటే ఇది చేయాలి. మెయిన్ ఈ డ్రైవర్స్ అబ్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయో మనకి, అబ్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఓవర్కమ్ కావాలి. వాడు తెలుసుకోవాలి ఏదేది అబ్స్ట్రక్ట్ అవుతుంది అంటే ఆలోచన పెట్టట్లే వాడు.
ఏమేమో అబ్స్ట్రక్షన్స్ రావచ్చు నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు. ఫస్ట్ పశువులు రావచ్చు, ఆటోలు అడ్డంగా దూరచ్చు. వీళ్ళంతా కూడా అబ్జర్వ్ చేస్తూ పోవాలా, గెస్ట్ చేయగలగాల, జడ్జిమెంట్ చేయగలగాల. ఈ ఆటో వాడి పొరపాటున బ్రేక్ చేస్తాడేమో ఎవరైనా మనుషులు కనిపిస్తే, ఈ ట్రాక్టర్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉంది పొరపాటున రైట్కి తిప్పుతాడేమో. మన పల్లెల్లో చాలా చూసింటాం. ఈ పెళ్ళిళ్ళకి పేరెంటాలకు పోయేటప్పుడు ఇంకెవరినో ట్రాక్టర్ అడుగుతారు, ట్రాక్టర్ ఇస్తారా అంటాడు. మా దగ్గర డ్రైవర్ లేడు అంటాడు వాడు. మా డ్రైవర్ ఉన్నాడు, మా దగ్గర డ్రైవింగ్ వస్తుంది, అతను తీసుకెళ్తాడు అంటాడు. వానికి ఎప్పుడో ఒకసారి నడిపింటాడు అంతే. వాడిని పిలుచుకొనేసి ఇంతమంది 30-40 మందిని వేసేసుకొని ఆ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి టెంపుల్లకి ఆ ట్రాక్టర్లో తిరుగుతున్నారు. అవి కూడా మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. వాడు వినరు, వాళ్ళు అరుస్తూ ఉంటారు. వీడే మళ్ళీ దానితో మందు కొట్టింటాడు, అదే డ్రైవర్ మందు కొట్టింటాడు వాడు. సో ఇట్లాంటి యాక్సిడెంట్లు. లారీ నాకు తెలిసి ఒక అతను అనంతపూర్ వాళ్ళ భార్యని ఏదో హాస్పిటల్లో బత్తలపల్లిలో జాయిన్ చేసినాడు అంటే, గ్యాస్ లారీలు పెట్టుకున్నాడు, 3 ఏమో వచ్చేసినాడు. ఎవరో అనంతపూర్లో పరిచయం అయినాడు మనలాంటి. సార్ మా మంచి క్లోజ్ వీడు, కొద్దిగా ఏమన్నా చూడండి అంటే, సరే లారీ డ్రైవర్ ఇచ్చినాడు, వానికి డ్రైవర్గా ఇచ్చినాడు. ఇక్కడికి వచ్చినారు, గ్యాస్ తీసుకొని పోతున్నారు. వాని డ్రైవర్గా వాడిని పెట్టుకున్నాడు కదా, వానికి ఎక్స్పీరియన్స్ లేదో ఏం తెలియదు, వెనక్కి ఉందా అవన్నీ అనవసరం, రికమెండేషన్ కదా. వాడు పెట్టుకున్నాడు, తెలిసినాడు అంటే ఎవడో చెప్పినాడు. నేను పడుకుంటారా, నువ్వు నడుపు అన్నాడు. నడిపినాడు, ఇంకో లారీ నిలబెట్టిన దాన్ని గుద్దినాడు. ఇట్లా తలబెట్టి పట్టుకొని తల పగిలి అక్కడే దిగుతున్నాడు. అంటే ఏం చెప్తున్నంటే ఎక్స్పీరియన్స్ అవేం చూడడం లేదు, తెలిసినోడు ఉంటే చాలు పెట్టేసుకుంటున్నారు వాళ్ళు కూడా. అంటే పని జరగాల. కారణం ఏమంటే ఈ డ్రైవర్లు కూడా దొరకపోవడం కావచ్చు, మేబీ సఫిషియెంట్గా డ్రైవర్లు ఎవడో దొరికితే చాలే అని కూడా పెట్టుకుంటుండొచ్చు. అంటే వాని మృత్యుకి వాడే తెచ్చి పెట్టుకున్నాడు వాడిని. అది ఇక్కడ జరిగింది. ఇంకా అవాయిడ్ అగ్రెసివ్ ఇది డ్రైవింగ్. ఎవరైనా కూడా ఆవేశంగా నడపడం, స్ట్రెస్తో నడపడము, ఏదో బాధల్లో ఉంటారు. అందుకే ఏదో చావులు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలంటారు. ఎందుకంటే ఏదో బాధల్లో ఉంటారు. ఇంకా డ్రైవింగ్ చేస్తుంటే అది పెద్ద అబ్జర్వ్ చేయలేరు పూర్తిగా. డ్రైవర్ అనేవాడు వితిన్ సెకండ్స్లో గెస్ చేయగలగాల, సిగ్నల్స్ అట్లా ఉంది, ఇంకెవరో ఎదురు వస్తున్నారు, ఇంకెవరో క్రాస్ వాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాల వేసినారు, అయ్యప్ప మాలలు వేసినారు. వీళ్ళు మాల వేసిన వాళ్ళు నల్ల డ్రెస్ వేసింటారు, నల్ల బట్టలు వేసింటారు. నైట్ టైం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యే యాక్సిడెంట్లు అవుతాయి ఈ నల్ల డ్రెస్. సో మనమైనా కూడా నైట్ టైం చేసేటప్పుడు బ్లాక్ డ్రెస్ లేకపోవడం చాలా బెస్ట్. అందుకే కదా నల్ల కార్లు కూడా దండి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి అంటుంటారా. బ్లాక్ కార్లు కూడా కారణం ఏమిటి, ఇదే ఇమీడియట్గా డ్రైవర్ అబ్జర్వ్ చేయలేదు, అంత స్పీడ్ మీద చేయలేదు. సో నైట్ టైం మనమైనా కూడా ఎక్కడన్నా పోవాల్సి వస్తే ఆ థిక్ కలర్ డ్రెస్సులు వేయకోకుండా లైట్ కలర్ వేస్తే బాగుంటుంది, కొద్దిగా బెటర్ అవుతాం. సో ఇట్లాంటివి. ఇంకా పశువులు, ఎనుములు రిపేరీ అవి ఏమన్నా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్, లారీ ఏదైనా రిపేర్ అయింది, ఆ రిపేర్ అయిన తర్వాత వాడు రాళ్ళు పెట్టుకుంటాడు, అక్కడ ఎత్తింటాడు, అయిపోతానే లారీ వెళ్ళిపోతాడు వాడు, ఆ రాళ్ళు తీసేయడు. అవి కూడా అబ్స్ట్రక్షన్ అయిపోతున్నాయి వానికి తెలియకోకుండా. ఇంకెవడో ఎనుమును గుద్దింటాడు స్పీడ్. ఇప్పుడు బయట కూడా ఎంత, నిన్న చరణ్ వచ్చాడు కదా, ఏం నడుపుతున్నారు పిల్లనాయలు, 2-3 కూర్చొని నడుపుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఓవర్టేక్ చేసి మనల్ని చూస్తారు. ఇట్లా నేనే పైలట్ చేస్తా ఉన్నా, చేసేసి మళ్ళీ ఇట్లా చూస్తారు బాగా, మిమ్మల్ని ఓవర్టేక్ చేసినాం చూడు అని, మేము ఓవర్టేక్ చేసినాం చూడని. అంటే ఇవంతా బాగానే ఉంది పిల్ల చేష్టల్లో, కానీ జరిగే ప్రమాదం, దాని వాల్యూ ప్రాణం కదా. సో ఈ అవేర్నెస్ అనేది ఈవెన్ మనమైనా కూడా యాక్చువల్గా తల్లిదండ్రులు చెప్పడం లేదు. కారణం ఏమంటే ఇప్పుడు తల్లి ఉద్యోగం చేయాలా, తండ్రి ఇంకోటి చేయాలా, ఇద్దరు డబ్బు సంపాదించాలా. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అట్లే తయారైంది. ప్రతి ఒక్కరు ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు, ఎవ్వరు కూడా ఇది చేయాలని. అవ్వతాతల్ని ఎట్లా ఇంట్లో ఉండనీరు, వాళ్ళు వస్తే వీళ్ళకి శత్రువులు, వీళ్ళు వస్తే వాళ్ళకి శత్రువులు, అంతేనా? ఉండనీరు. ఏ అవ్వతాతలు. అప్పుడైతే అవ్వతాతలు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా కాళ్ళు ఒత్తుతుంటే వాళ్ళు ఏదో కథ చెప్పేవాళ్ళు, ఏదో పని చేసేది. అట్లా అవ్వతాతల దగ్గరికి పోయే మన వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయినారు. కారణం ఏంటి, వాళ్ళనాడు అనాథాశ్రమంలో పెడుతున్నారు. ఈ మధ్య ఎక్కడో జోక్ కూడా ఒకటి వచ్చింది కదా, ఎక్కడ ఆ బిడ్డ అంటే బిడ్డ అమెరికాలో ఉంది అని. అవునా? కొడుకు ఆస్ట్రేలియా ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను అనాథాశ్రమంలో ఉన్నా, వృద్ధాపాశ్రమంలో ఉన్నా అంటాడు వాడు. చూసినారు కదా యూట్యూబ్లో. కొడుకేమో ఆస్ట్రేలియా అంట, బిడ్డ ఏమో అమెరికా అంట. నువ్వెక్కడ? నేను వృద్ధాపాశ్రమం. సేమ్. అంటే మానవ సంబంధాలు ఇప్పుడంతా కూడా మనీ సంబంధాలే ఉన్నాయి. ప్రతి ఒక్కరు పిల్లల్ని, ఈవెన్ మనమైనా కూడా మనీ మేకింగ్ మిషన్లే అయిపోతున్నాం. పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి మనీ మేకింగ్ మిషన్లు. ఇప్పుడు ఏదైనా స్కూల్లో పోయి చూడండి, పిల్లలంతా కూడా ఎంతో స్ట్రెస్తో ఉంటున్నారు, హ్యాపీగా లేదు. ఈవెన్ మన రోజుల్లో కనీసం మార్నింగ్ ప్రేయర్ ఉండేది.
8:45 పోతే ఒక 15 నిమిషాలు ఎండకి నిలబెట్టి ఆ వందే మాతరమో లేకుంటే జనగణమన ఏదో పాడిస్తూ ఆ ప్రిన్సిపల్ వచ్చి అంటే కొంచెం సేపు అన్నా నిలబడి ఆ కొద్దిసేపు అన్నా ఎండ తగిలి శరీరానికి ఏదన్నా ఉండేది. అట్లా లేదు ఇప్పుడు. ఆ ప్రేయర్లు కూడా ఏం లేవు. లేటుగా వస్తే 10 గుంజులు తీపిచ్చి లేదంటే గోడ కుర్చీ వేపించి తెలియకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుండే అది. ఇప్పుడు అట్లాంటివి మార్నింగ్ ప్రేయర్లు లేవు, ఆ పనిష్మెంట్లు లేవు. సో ఇంక ఫిజిక్ ఎక్కడొస్తుంది ఎంతసేపు? మెంటలే. సో ఫిజికల్ పోతారు. పేరెంట్స్ కొడితేనే పిల్లలు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు మా నాయన కొట్టినాడని, లేదంటే వాళ్ళ నాయన్నే తలబగలు కొడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది జరగట్లే? సెల్ ఫోన్, మందు తాగేకి ఇవ్వలేదు, వాళ్ళ అమ్మని చంపిండే కేసులు. అంటే ఎవరికి ఏం సంబంధం లే. ఇప్పుడు మా అమ్మ, మా నాయన, మా తల్లి, మా తండ్రి, అన్నదమ్ములు అనేవి ఏం లేదు. నలుగురున్నా అన్నదమ్ములు, ఇద్దరిని చంపేస్తే మేమిద్దరే పంచుకోవచ్చు కదా షేర్లు. అనవసరంగా ఎందుకు 4 భాగాలు పెట్టడం? అట్లా తయారైతే ఉన్నారు ఇప్పుడు. అంటే మానవ సంబంధాలు అట్లా అయిపోతున్నాయి. ఇంకా పశువులు, పక్షులు, జంతువులు ఇవన్నీ దాని మీద ప్రేమ అసలే లేదు. ఉందే? లేదు. భూమి మీద ఏ జీవి బతకూడదు, మనిషే బతకాల. ఇంత బిఫోర్ పాత రోజుల్లో మనిషి అడవిలో నివసించినప్పుడు పులులు, సింహాలని దాంట్లతో ఫైట్ చేయచ్చిగా చేసుకుని, మరి ఇప్పుడు అదే కుక్కల్ని మనోళ్ళు ఆ లెటర్లు పెట్టేసి దాన్ని తాళ్ళు కట్టి, మూతికి తాళ్ళు కట్టి అన్ని ఎత్తి పంపిస్తుంటారు. ఉంటే కొరుకుతాయంట. మాకు కానిస్టేబుల్ సార్ పొద్దున్నే పోతున్న విపరీతమైన కుక్కలు ఉన్నాయి. ఏం నువ్వు కట్టే చేతిలో పట్టుకుపోతున్నావా? కాదు, 2 బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పట్టుకుపో. మురిగేకి వచ్చినప్పుడు ఒక బిస్కెట్, ఇంకోటి 3 రోజులు చూడు. దాని తర్వాత నువ్వు పొద్దున్నే వాకింగ్కి పోతే నీకు వాకింగ్ అయిపోయేంత వరకు నీకు తోడుగా ఉంటుంది. అది ఉండగా నీకు తోడుగా ఉంటుంది. అదే కుక్క ఎందుకు అట్లా అంటే స్నేహం చేయలేదు. జంతువులను ఎవరు ప్రేమించట్లే, పక్షుల్ని. ప్రతి టౌన్ అర్బనైజేషన్ అంట, ప్రతి మండలం అర్బనైజేషన్ అని చెప్పి చుట్టూ రోడ్డు తీసేసి ఏంది రింగ్ రోడ్డు అంటే ఆ మండలానికో ఆ మున్సిపాలిటీకో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఉంటాయి కదా చుట్టూ, ఆ చెట్లన్నీ తీసేసి రోడ్డు వేసుకుంటా అంటారు. అంటే దాని బదులు ఆక్సిజన్ వచ్చేది బదులు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో ఆటోమేటిక్ ఇప్పుడు ఫారెస్టేషన్ కావాలంటే పక్షులు ఉండాల్సిందే. ఎంతే కదా, ఇక్కడ తింటాయి అక్కడ పెంట వేస్తాయి, ఇక్కడ తింటాయి అక్కడ వేస్తాయి. అట్లా వేస్తేనే కదా చెట్లు పెరిగేది, అడవులు తయారయ్యేది. ఇప్పుడు మనమన్నీ రోడ్లు వేస్తున్నాం, పక్షుల్ని చేయడంలే. భవిష్యత్తులో ఎట్లుంటుంది మన పరిస్థితి? పక్షులు ఉండవు అంటే ఆటోమేటిక్గా చెట్లు ఉండవు. అన్నీ ఉండాల్సిందే. పాము ఉండాలా, కప్ప ఉండాలా, అన్నీ ఉండాల్సిందే కదా. ఒకటి అరా కాదు, దాంట్లో ఫ్రీడమ్ లేదు. ఉండాలి అంటే నేను చెప్పేటంటే మూగజీవుల ఏడలు కూడా మనకు దయగలిగి ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. మన లైఫ్ బాగుండాలంటే, భవిష్యత్తు మన పిల్లల తరం బాగుండాలంటే రోడ్లు వేస్తే మనమేమో రోడ్లు ఇంత వెడల్పు ఉండాలా, 4 lanes 5 lanes అనేస్తే త్వరగా అయితే చేరుకుంటున్నాం, కానీ మృత్యుకు కూడా త్వరగా చేరుతున్నాం. ఎందుకంటే రోడ్డు బాగుంది, చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నాం. సో ఈ విధంగా మనము ప్రతిదీ కూడా ఏది చేసినా కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే అంతా బాగుంటుంది. మనం అట్లా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావట్లే. ఇకపోతే మైనర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. పేరెంట్స్ ఎట్లా ఉన్నాయో పిల్లలకి అన్ని చెప్పడం, నాయన ఇది మంచి ఇది చెడ్డ, రోడ్డు మీద ఎట్లా పోవాలా, సైడ్ పోవాలా, బండ్లు నడపద్దండి, స్కూల్కి పోయేటప్పుడు స్కూల్ బస్ ఇన్ని గంటలకు వస్తుందంటే నువ్వు ముందే పోయి నిలబడి ఉండాలి, అక్కడ బస్సు హడావిడిగా పోకూడదు. ఆ తండ్రి కూడా కొద్ది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మన లైఫ్ బాగుంటుంది. కానీ పేరెంట్స్ తీసుకోవడంలే. సో వీళ్ళు పిల్లలైనా కూడా కొద్ది రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేసి కొద్ది త్వరగా స్కూల్కి పోవడము, బస్సు దిగిన తర్వాత ఏ విధంగా చాట్ మాట్లాడుకోవడమే ఇప్పుడు ఎక్కువ. ప్రతి ఒక్కరు ఫోన్లో మాట్లాడుకోవడం, ఏదో కామెడీ చేసుకోవడం, లేకుంటే ఇంకెవరో మోటార్ సైకిల్ పోతుంటే దాంట్లో 2 కాదు 4 పోతున్నారు. ఇప్పుడు ఫీల్ కాదు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎప్పుడు రోడ్డు క్రాస్ చేయాలి, బండి హెవీ వెహికల్ వస్తుంటుంది, బస్సు లారీలో, అప్పుడు కూడా ఇట్లా ఎత్తిపోతుంటారు. పొరపాటున లారీని అయితే ఓటి కదిలినావు ఇట్లా బాగానే ఉంది, ఆ పక్క నుంచి 2 వీలర్ వస్తే వానికి నువ్వు కనిపిస్తావా? కనిపించవు. అది పేరెంట్స్ చెప్పాలి వాళ్ళకి, బాబు పెద్ద వెహికల్ వచ్చినాడు ఎప్పుడు ఓవర్టేక్, రోడ్డు క్రాస్ చేయొద్దు. రోడ్డు క్రాస్ చేస్తే బాగానే ఉంది, బస్సు కూడా ఆపచ్చేమో, కానీ పొరపాటున బస్సు పక్క నుంచి ఇంకోటి ఏదైనా వెహికల్ వస్తే వాడైతే కంపల్సరీ గుద్దుతాడు. సో హెవీ వెహికల్ని ఎప్పుడు చేయొద్దండి. ఒకవేళ మీరు రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తే కొంచెం యాంగిల్లో చేయాలా చూసుకొని, హెవీ రోడ్డు ఉందా ఇట్లా చూస్తూ స్ట్రైట్గా. అదే పరిగెత్తుతున్నారు కొంతమంది పిల్లలు, రోడ్డు ఫాస్ట్గా ఖాళీ ఉంది పరిగెత్తాలని. ఇంకొకటి కూడా రోడ్డు ఖాళీ ఉందని స్పీడ్ రావచ్చు కదా. రోడ్డు నైట్ టైం అదే కదా, రోడ్డు ఖాళీ ఉందని. ఇప్పుడు మనకి జరుగుతుండే యాక్సిడెంట్లో చూసుకుంటే 19% పెడస్ట్రియన్సే, అంటే సంబంధం లేనివాడే చచ్చిపోతున్నారు. ఏదో సంథింగ్
అని కొట్టి ఆడికి వేసి ఈ గేమ్ చూసే లోపల వాడు డైవర్ట్ అయిపోతాడు. వాడు దాన్ని తీసి ఇట్టి అంటుంటాడు. ఒక గంట అయిపోతుంది. గంట అయిపోయిన తర్వాత దాంట్లోకి ఎందుకు వచ్చినాడు అనే సంగతి మర్చిపోతున్నారు. ఇప్పుడు మనమైనా అంతే కదా, ఏ స్పెన్సర్ ఈ డిమార్ట్కో మనం కందిబ్యాలు కావాలని లోపలికి ఎంటర్ అవుతాం ఫ్యామిలీతో. ఆ లోపలికి పోయిన తర్వాత ఇంకేదో కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. ఒక కందిబ్యాలు 2 కేజీలతో పాటు మిగిలినవన్నీ ఒక 2000 సరుకులు తీసేస్తాం. అవన్నీ ఏం పెద్ద యూజ్ ఉండవు, అనవసరమైనవి. అవునా కదా? జరుగుతుందా అట్లా? సో అట్లా కాకుండా డైరెక్ట్ మనకు కావాల్సిన కిరాణా షాప్ పోయి 2 కేజీలు కందిబ్యాలు తీసుకొని ఇంటికి వచ్చేస్తే టైం సేవ్ అవుతుంది. అనవసరంగా డిమార్ట్లు, స్పెన్సర్లు అవి కూడా మన మైండ్ కొంతవరకు స్పాయిల్ చేస్తాను. మనం ఎన్ని చెప్పి పంపించినా రోడ్డు మీదకి వచ్చే లోపల అవన్నీ మర్చిపోతున్నాడు. అన్ని మర్చిపోయేసి రోడ్డు క్రాస్ చేసి చాలా మంది పిల్లలు చనిపోతారు. అంటే ఎవరి మినిట్కి ఒక ఎక్కడో చోట చనిపోతున్నారంటే ఒక రోజు ఈయన కావచ్చు, ఇంకో రోజు ఇంకోటి కావచ్చు, ఆ పక్కనోడే కావచ్చు. కానీ తన దాకా వచ్చేంత వరకు చేసుకోరు. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలా. ఆ మధ్య ఏదో ఫేక్ న్యూస్ వచ్చిందంట అర్బన్లో, అంటే కార్పొరేషన్ ఏరియాలో హెల్మెట్ పెట్టుకోకూడదు అని చెప్పి. అది ఫేక్ న్యూసే. ఇంక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అదే మోటార్ సైకిల్లో వెనకాల కూర్చునే లేడీస్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. వీళ్ళకి సరిగా పట్టుకోవడానికి ఏమి ఉండదు, దాంట్లో గ్రిప్ ఉండదు. రెండోది, ముందర డ్రైవరు ఏం యాంటిసిపేట్ చేస్తున్నాడు, ఏమి డిఫెన్సివ్ పోతున్నాడు అనేది తెలియదు. వాడు స్పీడ్ బ్రేక్ వచ్చిన తర్వాత సడన్ బ్రేక్ వేసినాడు అనుకో, ఈమె అంత హోల్డింగ్ లేదు, ఆమె స్పీడ్ బ్రేక్ వేస్తాడని తెలియదు, ఎగిరి కింద పడుతున్నారు. సో వానికైతే హ్యాండిల్ ఉంది, అబ్జర్వ్ చేస్తున్నాడు, దగ్గరకు వచ్చినాక చూసినాడు, సడన్ బ్రేక్ వేసినాడు. మరి ఏమేం కావాలా? పడతాయి. ఇంకా లూజ్ క్లాతింగ్ కూడా లూజ్ క్లాత్, అంటే చున్నీ కానీ ఇది కూడా అది ఇట్లా లూజ్ ఉంటాయి కదా, అంటే మరి శారీ అది కానీ, అది కూడా వీళ్ళు ఎన్నో చూసింటారు యూట్యూబ్లో చుట్టుకున్నది. అయినా కూడా బండి ఎక్కే లోపల అవన్నీ మర్చిపోతారు చాలా మంది. ఈ మధ్య పులివెందల్లో ఒక ఆమె పిల్లని ఎత్తుకుంది, సంఖలో ఆ చీర చున్నీ అది చుట్టేసుకొని అట్లే తల రోడ్డు తగిలి చనిపోయింది. సో ఇట్లాంటి యాక్షన్స్, ఆ లూజ్ డ్రెస్సెస్. ఇంకా దానికి తోడు ఇప్పుడు వచ్చే మోటార్ సైకిల్స్, ఆ సీటు హైట్ ఉంటుంది ఇట్లా డ్రైవర్కి, అంటే ఎవరైతే 2 వీలర్ నడుపుతున్నాడో వానికైతే కంఫర్ట్ సీట్ ఉంది అక్కడ ముందర, నీటి కూర్చోవడానికి అంతా చేసినాడు. కానీ వెనకల వాళ్ళకి లేదు, లేడీస్ కానీ ఈవెన్ జెంట్స్ అయినా కూడా వెనకలు కూర్చునే వానికి లేదు, సీట్ ఇట్లా ఉంటుంది. పొరపాటున యాక్సిడెంట్ అయితే ఆటోమేటిక్ మనకి ఇట్లా స్ప్రింగ్ అవుతుంది. అది అంటే కొద్ది సస్పెన్షన్, ఎగిరి వాడు ముందుకు పడతాడు, లేకుంటే ఎగిరి వెనక్కి పడతాడు. సో ఇదే ఒక ప్రాబ్లము. ఇక ఇట్లాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ మనల్ని రక్షించుకుంటూ పోతేనే అవుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పోలీస్ వాళ్ళు ఎంత మేనేజ్ చేస్తున్నప్పటికీ ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఒక పక్క ట్రై చేస్తూ ఉంది. గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు రోడ్లు ఇది చేయడము, అక్కడ సిగ్నల్స్ పెట్టడము, లేకుంటే విబ్రా లైన్స్ వేయడము, స్పీడ్ బ్రేకర్స్ పెట్టడము, ఇవన్నీ చేస్తానే ఉంది. అయినా కూడా ఇవన్నీ జర్లకు చేయడం కానీ, డైల్ 100 చేయడము, లేకుంటే 108 చేయడము. ఒకవేళ మనకు ఫస్ట్ ఎయిడ్ అనుకుంటే ఏ బండ్లలో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండడంలే. ఇప్పుడు మీ ఎంతమంది 2 వీలర్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది చెప్పండి? పాత రోజుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చేవాడు వాడు, ఆ టీచర్ అని అదని ఇదని ఇచ్చేవాడు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ ఎయిడ్ ఏమీ లేదు. సో ఫస్ట్ ఎయిడ్ ఏదన్నా మనకి తెలిస్తే చేయడం కానీ, సిపిఆర్లు చేస్తున్న కొంతమంది కానిస్టేబుల్ సేవ్ చేస్తున్నారు, ఏదన్నా అట్లాంటి చేయడం కానీ, ఏదో ఒకటి అవి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడం కానీ, ఆ బాడీని ఎత్తి పంపించడము, ఆ వెహికల్ని సేఫ్గా పక్కన పెట్టడం, మళ్ళీ ట్రాఫిక్ ఇది లేకోకుండా చేసుకోవడము, ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఎక్కడ కూడా అగ్రెసివ్ మూవ్మెంట్ అనేది మనది